మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామున మీకు శుభములు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. యు ఫేస్ యువర్ ఎనిమీ. నీ శత్రువు నీకు ఎదురైనప్పుడు, యు ఫేస్ యువర్ ఫియర్. నీకు భయము కలిగినప్పుడు, భయము సంభవించినప్పుడు నువ్వేం చేయాలి? శత్రువు ఎదురైనప్పుడు ఏం చేయాలి? నీకు భయం కలిగినప్పుడు ఏం చేయాలి? నీకు సమస్యలు ఎదురైనప్పుడు నువ్వేం చేయాలి? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మనం చదివితే, ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు జనాంగం, ఇజ్రాయేలు దేశం, ఇశ్రాయేలు ప్రజలు మొత్తం ఫేస్డ్ అండ్ ఫియర్ ఏ జయంట్. శత్రువును చూచి వారు భయపడుతున్నారు, శత్రువుని ఎదుర్కోవడానికి భయపడుతున్నారు, శత్రువుతో తలపడటానికి భయపడుతున్నారు, శత్రువు మీద యుద్ధం చేయడానికి భయపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయులు తమ మీద యుద్ధానికి వచ్చినప్పుడు 40 దినాలు గొలియాతు ఫిలిస్తీయులు దండును సమకూర్చి ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి సిద్ధపడినప్పుడు గొలియాతు భయం ఇశ్రాయేలు ప్రజలను పట్టింది. ఇలాంటి శత్రువులు మనకు ఎదురవుతారు, ఇలాంటి శోధనలు మనకు ఎదురవుతాయి, ఇలాంటి సమస్యలు మనకు ఎదురవుతాయి. సమస్యలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, శత్రువు ఎదురైనప్పుడు, సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా నీవున్న చోట సమస్యలు ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు నువ్వేం చేయాలి? ఎలాగ ఎదుర్కోవాలి? ఎలాగ జయించాలి? 40 దినాలు ఇశ్రాయేలు ప్రజలు వారు పంక్తులు తీర్చారు కానీ, యుద్ధానికి సిద్ధపడ్డారు కానీ, యుద్ధ సన్నాహాలు చేశారు కానీ అడుగు ముందుకేయడానికి భయపడుతున్నారు, శత్రువుని ఎదుర్కోవడానికి భయపడుతున్నారు. నిజమే, మన యొక్క జీవితంలో కూడా మన సమస్యలు ఎదురైనప్పుడు, శత్రువులు ఎదురైనప్పుడు వారిని ఎదుర్కోవడానికి, వారితో తలపడటానికి, వారిని జయించడానికి మనం వెనుకడుగు వేస్తూ ఉంటాం అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫేస్ యువర్ ఎనిమీ. నీ శత్రువుని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో నువ్వేం చేస్తున్నావు? మన దేవుని బిడ్డలారా, మనకి విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. డోంట్ రన్ యువర్ ప్రాబ్లం. నీవు నీ సమస్య నుండి పారిపోకూడదు, నీ సమస్య నుండి దూరంగా జరగకూడదు, నీ సమస్య నుండి నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయుల మాటలు వింటున్నారు, గొలియాతు మాటలు వింటూ ఉన్నారు. వారు ఎంత భయానికి లోనయ్యారనంటే, వారి మాటలు వింటూ తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి, వారి గుడారాలు దాటి ముందుకు రాలేనటువంటి పరిస్థితి వారికి ఎదురయ్యింది. 40 దినాలు ఇలాంటి పరిస్థితిని వారు ఎదుర్కొన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి చెవుల్లో గొలియాతు కేకలు, అరుపులు, గొలియాతును గురించినటువంటి, గొలియాతు బలాన్ని గురించినటువంటి, గొలియాతు యొక్క శిరస్త్రాణము, గొలియాతు చేతిలో ఉన్నటువంటి ఈటె, అతని ముందున్నటువంటి డాలు, అతడు కాళ్ళు చేతులకు ధరించినటువంటి కవచాలు, వాటి బరువు, వాటి ఎత్తు, వాటి బలం, ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు వాటి గురించినటువంటి విషయాలు వింటూ ఉన్నారు. అవి ఎంత గొప్ప, ఎంత బలమైనవో, గొలియాతు ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడో, గొలియాతు బలం గురించి, అతని ఎత్తును గురించి, అతని ఆయుధాల గురించి ఇశ్రాయేలు ప్రజలు 40 దినాలు వింటూనే ఉన్నారు. గొలియాతు గురించినటువంటి మాటలు వారి చెవుల్లో మారుమోగుతున్నాయి. మన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా శత్రువుని గురించి కానీ, సమస్యల గురించి కానీ, శోధన గురించి కానీ, శ్రమను గురించి కానీ, యు ఫేస్ యువర్ ఎనిమీ. నీ శత్రువుని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిలో నీ యొక్క శత్రువు యొక్క బలము, ఆ గొప్పతనం, అతనికి ఉన్నటువంటి ఆయుధాలు, వీటిని గురించి మనం వినవలసిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాటిని గురించి మనం ఆలోచన చేస్తే మనం భయపడతాం, తలక్రిందులైపోతాం, ఆందోళన చెందుతాం. ప్రియమైన
దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మనకు భయపడే ఆత్మనివ్వలేదు, పిరికితనము గల ఆత్మనివ్వలేదు, తలదించుకునే ఆత్మను దేవుడు దయచేయలేదు. ధైర్యము గల, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు దయచేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే ఈ మాటలు మనకు అర్థమవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శత్రువుని ఎదుర్కోవడానికి, నీ సమస్యను ఎదుర్కోవడానికి, నీ బలహీనతను ఎదుర్కోవడానికి, నీ శ్రమను ఎదుర్కోవడానికి నీవెంతగా సిద్ధపడుతూ ఉన్నావు. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇలాంటి విషయాలు మనం వింటూ ఉంటే we lose our peace. మన సమాధానం కోల్పోతాం, మన యొక్క సమాధానాన్ని కోల్పోతాం. ఫియర్ఫుల్ థింకింగ్, భయము కలిగించేటువంటి ఆలోచన, ఆందోళన కలిగించేటువంటి ఆలోచన, కలవరపరిచేటువంటి ఆలోచన మనలను పట్టి పీడిస్తుందని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే అదే సమయంలో, అదే స్థలంలో, అదే యుద్ధంలో, అదే శత్రువుల ఎదుట, ఆ యుద్ధ ప్రాంగణంలో, ఆ ప్రాంతంలో ఎవరున్నారనంటే దావీదు ఉన్నాడు. డేవిడ్ డిడ్ నాట్, వారిలా భయపడాల, శత్రువు గురించి ఆలోచించాల, శత్రువు యొక్క ఆయుధాల గురించి పట్టించుకోలేదు. ఫిలిస్తీని ఎంత మంది ఉన్నారనేది దావీదునకు అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డేవిడ్ డిడ్ నాట్ థింక్, శత్రువు గురించి ఆలోచన చేయలేదు. డిడ్ నాట్ సిట్. ఆ శ్రమ ఎదురైనప్పుడు, ఆ శోధన ఎదురైనప్పుడు, ఆ భయంకరమైన ప్రమాదం ముంచుకొని వస్తున్నప్పుడు దావీదు ఊరికనే కూర్చొని ఉండలేదు. ఏం చేయాలా అని తల పట్టుకొని కూర్చొని ఉండలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సమస్య ఎదురైతే, ఒక శోధన ఎదురైతే, ఒక ఇబ్బంది ఎదురైతే తలపట్టు కూర్చుంటాం. మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకుని కూర్చుంటాం. మనం కన్నీరు కారుస్తూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం, కలవర పడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ లేని భయం మనలను పట్టి పీడిస్తుంది. సమస్యకు దూరంగా ఉన్నంత మాత్రాన, సమస్య నుండి తప్పించుకున్నంత మాత్రాన, సమస్యను పట్టించుకోనంత మాత్రాన, ఆ సమస్యలకు దూరంగా పారిపోయినంత మాత్రాన సమస్యలు పోతాయా? సమస్యలు విడిచిపెడతాయా? సమస్యలో నుండి బయటపడతామా? శత్రువు చేతిలో నుండి తప్పించబడతామా? దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. మన శత్రువుని ఎదుర్కోవడానికి, శత్రువు మీద విజయం సాధించడానికి మనం సిద్ధముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే నీ శ్రమలు నిన్ను బలంగా తయారు చేస్తాయి, లేకపోతే దృఢంగా తయారు చేస్తాయి, సామర్థ్యం కలిగిన వారిగా తయారు చేస్తాయి, ఆ సమస్యలను ఎదుర్కొనేలా తయారు చేస్తాయి. లేకపోతే నువ్వు వాటిని ఎదుర్కోలేకపోతే, నువ్వు బలంగా తయారు కాకపోతే, దృఢంగా లేకపోతే ఆ సమస్యలు నిన్ను మృంగివేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటికి గురయ్యేలా చేస్తాయి, సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయని దేవుని యొక్క వాక్యము ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నా. మరి ఇక భవిష్యత్తులో ఆ సమస్యల నుండి తప్పించుకునే మార్గమే మనకు దొరకదు. దేవుని యొక్క వాక్యం ద్వారా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. వన్ ఆఫ్ ద టాక్టిసెస్, అపవాది యొక్క తంత్రం ఇది, అపవాది యొక్క ఆలోచన ఇది, అపవాది యొక్క కుతంత్రం ఏంటి అనంటే డిస్ట్రాయ్. ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు వారు చేసిన పని ఏంటనంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పంటలు తగలబెట్టారు. మనం ముందు అధ్యాయంలో పరిశీలన చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆయుధాలు పనికి రాకుండా చేశారు. ఇశ్రాయేలు దేశంలో కమ్మరి వారు లేకుండా చేశారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కానీ వాటితో యుద్ధం చేయలేకుండా డిస్ట్రాయ్, నాశనం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయుధాలు లేవో, ఎప్పుడైతే పంటలను నాశనం చేశారో, ఇశ్రాయేలు ప్రజలను భయం పట్టి పీడించారు. ఆ భయాన్ని వారు తట్టుకోలేకపోయారు, వారి ధైర్యం చెడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మన బలమో, ఏది మన సంతోషమో, ఏది మన సమాధానమో, ఏది మన ఆశీర్వాదమో, అపవాది దానిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానిని మన జీవితంలో నుండి తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. యోబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. యోబు కుటుంబాన్ని అపవాది ఎంతగా నిర్మూలన చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి, అతని పొలాలు, అతని గృహం, అతని కలిగినటువంటి సమస్య, అతని ఆరోగ్యం నాశనం చేయడానికి అపవాది ప్రయత్నం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాస జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అది చర్చ్ అయినా, లేకపోతే నీ ఫ్యామిలీ అయినా, అపవాది ఆలోచన ఏంటనంటే నువ్వు కలిగిన దానిని నాశనం చేస్తే నువ్వు భయపడతావు.
నీవు దేవునిలో నుండి ప్రక్కకు తొలగిపోతావు, విశ్వాసంలో నుండి ప్రక్కకు తొలగిపోతాం, ప్రార్థనలో నుండి ప్రక్కకు తొలగిపోతాం, మనం సమాధానంలో నుండి ప్రక్కకు తొలగిపోతాం, దేవుని యొక్క సన్నిధిలో నుండి ప్రక్కకు తొలగిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరోనా వైరస్ అనేటువంటి మహమ్మారి వ్యాపిస్తూ ఉంటే, విస్తరిస్తూ ఉంటే, ఆ రోగాన్ని గురించినటువంటి, ఆ వైరస్ గురించినటువంటి ఎన్నో విషయాలు, భయంకరమైన విషయాలు మనం వింటూ ఉన్నాం. మనం కలవరపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం. నీ సమస్యను ఎదుర్కొనేటప్పుడు, నీ శత్రువుని ఎదుర్కొనేటప్పుడు, అది బలహీనత అయినా, రోగమైనా, అది శోధనైనా, ఏదైనా మనం ఎదుర్కోవడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, విశ్వాసం కలిగి ఉండడానికి, క్రీస్తు అనే పునాది మీద కట్టబడటానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తారు, గోధుమలు గురుగుల ఉపమానం. పంట బాగానే పండుతూ ఉంది, అయితే అపవాది ఏం చేశాడనంటే వాటి మధ్య గురుగులు నాటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బాధ కలిగించేది, మనల్ని బలహీనపరిచేది, వాళ్ళను కృంగదీసేదానిని అపవాది మన కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మనం ఉన్న చోట మనల్ని నాశనం చేయడానికి అపవాది చేసేటువంటి ప్రయత్నం. అయితే ఇలాంటి సమయంలో మనం చేయవలసినటువంటి పని ఏంటనంటే, శత్రువు మీద దృష్టి పెట్టాలి, శత్రువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, శత్రువును జయించడానికి సిద్ధంగా ఉండాలి. క్రీస్తు యొక్క సహాయంతో, దేవుని యొక్క సహాయంతో, ప్రార్థన సహాయంతో, వాక్యం యొక్క సహాయంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఫోకస్ ఆన్ గాడ్. దేవుని మీద దృష్టి పెట్టు. శత్రువుని ఎదుర్కోవాలంటే, శత్రువును జయించాలనంటే దేవుని మీద మనం దృష్టి పెట్టాలి. గొల్యాత్ అనేవాడు శత్రువు, బలాఢ్యుడు, ఎత్తైనటువంటి వాడు, అతని ఆయుధాలు గొప్పవే. కానీ దేవుడు గొలియాతు కంటే గొప్పవాడు. గొలియాతు బలము కంటే దేవుని బలం గొప్పది. గొలియాతు యొక్క శక్తి యుక్తుల కంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు గొప్పవి అని మనం ఆలోచించాలి. మనలో ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, గొలియాతుని ఈ భూమి మీద ఎవరితోనూ పోల్చలే. గొలియాతు వంటి బలాఢ్యుడు ఇంకొకడు లేడు, పరాక్రమశాలి ఇంకొకడు లేడు. కానీ గొలియాతు కంటే గొప్ప దేవుడు ఉన్నాడు. అది దావీదు యొక్క విశ్వాసం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు, నీ శోధన కంటే దేవుడు గొప్పవాడు, అపవాది కంటే దేవుడు గొప్పవాడు. నీకు జయమును దయచేస్తాడని దేవుని యొక్క వాక్యము ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, దావీదు యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటంటే, హీ వాజ్ నథింగ్. గొలియాతు ఎంత మాత్రము కూడా ఎందుకు కొరగాడు, ఎందుకు పనికిరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనిషి జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు, ఎదురవుతున్నటువంటి బలహీనతలు, ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితుల మీద, ఆ శోధన మీద, ఆ శ్రమల మీద మనం దృష్టి పెట్టడం కంటే దేవుని మీద మనం దృష్టి పెడదాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద ఆనుకుందాం. ఎందుకంటే వీ హ్యావ్ ఎ ఫ్యూచర్. ఎక్కడితో ఈ రోజుతో మన జీవితం అంతమైపోవటం లేదు. వీ హ్యావ్ ఎ ఫ్యూచర్. మనకు దేవుడు ఒక ఉన్నతమైన భవిష్యత్తు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. రాబోయే దినాలు ఆశీర్వాదకరమైన దినాలుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయవలసిన మరొక పని ఏంటంటే, ఫోకస్ ఆన్ ద పాజిటివ్. నెగిటివ్గా ఆలోచించడం కంటే పాజిటివ్గా ఆలోచించడం మనకు మేలైనది, మనకు ఆశీర్వాదకరం, మనకు సంతోషకరమైనదని నేను దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు ఎప్పుడు కూడా తన దగ్గర లేని దాని గురించి ఆలోచన చేయలేదు, లేని దాని మీద దృష్టి పెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ అన్నీ ఉన్నాయి, నాకు మాత్రమే కొదువ ఉంది, కొరత ఉంది, ఇబ్బంది ఉంది, లోటుపాట్లు ఉన్నాయి. మనకు లేని దాని మీద మనం దృష్టి పెట్టడానికి వీల్లేదు. దేవుడు మోషేని ఇశ్రాయేలు ప్రజలకు నాయకునిగా ఫరో దగ్గరికి పంపించేటప్పుడు దేవుడు మోషేని అడుగుతున్నాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి? మోషే చేతులు ఏమీ లేదు, ఒక చేతి కర్ర మాత్రమే. ఆ చేతి కర్రతోనే ఐగుప్తు సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు లేని వాటి గురించి ఆలోచించొద్దు, నీకు కొరతగా ఉన్న వాటి గురించి ఆలోచించొద్దు, నీ పరిస్థితుల గురించి ఆలోచించొద్దు.
గొలియాతు దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అతన్ని కాపాడడానికి కవచాలు ఉన్నాయి. శత్రు సైనికులు వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు. కానీ ఇశ్రాయేలు సైనికులందరూ కూడా గుడారాల్లో ఉన్నారు, యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దావీదు ఒక్కడే పోరాటానికి తనకు లేని దాని గురించి ఆలోచించడం మాని తన దగ్గర ఏముందో దాని మీద దృష్టి పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త దగ్గరకు ఒక ప్రవక్త భార్య వచ్చినప్పుడు, విధవరాలు వచ్చినప్పుడు, ఆమె తన సమస్య చెప్పినప్పుడు, తన యొక్క ఇబ్బంది చెప్పినప్పుడు తన బాధ చెప్పుకుంది, తన కొరత చెప్పుకుంది. ప్రవక్త అడుగుతూ ఉన్నాడు కదా, అమ్మ మీ ఇంటిలో ఏమున్నది? ఆమె చెప్తుంది కదా, నూనె కుండ మాత్రమే ఉన్నది. తన దగ్గర ఏముందో దాని ద్వారా మాత్రమే దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, ఆమెను విస్తరింపచేశాడు, ఆమెను అభివృద్ధి పరిచాడు. వారి గృహములో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఏముందో దాని ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దాని ద్వారా దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. అది మనం దేవుని చేతిలో పెట్టాలి, దేవుని చేతికి మనం అప్పగించాలని దేవుని యొక్క వాక్యము ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు అరణ్యములో ఆహారం పెట్టినప్పుడు శిష్యులను అడుగుతున్నాడు కదా, మీ యొద్ద ఏమీ లేదా? అయితే శిష్యులలో ఆంద్రయ అంటాడు, ప్రభువా ఇదిగో ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆ మాట చెప్పినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపల చేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప అద్భుతం చేశారు. ఈరోజు నీ శత్రువుని ఎదుర్కోవడానికి సిద్ధపడినప్పుడు, నీ శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధపడినప్పుడు, నీ శోధన ఎదుర్కోవడానికి సిద్ధపడినప్పుడు నీకు లేని దాని గురించి ఆలోచన చేయొద్దు. నీ దగ్గర ఉన్న దానితో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ పరిస్థితి ఏంటి, నీ సమస్య ఏంటి, నీ ఇబ్బంది ఏంటి, నీ లోటు ఏంటి, నీ కొరత ఏంటి, నీవు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల్లోని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, ఆ పరిస్థితిలోనే దేవుడు రక్షించబోతున్నాడు, ఆ పరిస్థితిలోనే దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఫోకస్ ఆన్ గాడ్, దేవుని మీద దృష్టి పెట్టు, దేవుని తోటి చేతులెత్తు, దేవుని సహాయం కొరకు వేడుకో, ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకో. ప్రభువా నేనున్న ఈ సంకట స్థితిలో నుండి నన్ను తప్పించండి, ఈ సమస్యల నుండి తప్పించండి, ఈ బాధల నుండి తప్పించండి, ఈ బలహీనతల నుండి తప్పించండి. వీ హ్యావ్ ఎ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాఢాంధకారంలో ఉండొచ్చు మనం, అగాధం లాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు మనం, మరణ ఛాయలో ఉండొచ్చు మనం. దేవుడు దర్శించబోతున్నాడు, నేను దర్శించబోతున్నాడు, నీ గృహాన్ని దర్శించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు, నీ ఉన్న పరిస్థితిని దర్శించబోతున్నాడు. 38 ఏండ్ల నుండి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వానిని ప్రభువు దర్శించినట్టుగా, నీవు స్వస్థపడగోరుచున్నవాని ప్రభువు అడిగినట్టుగా ఎప్పుడైతే ప్రభువు దర్శించారో వాని జీవితంలో ఒక మార్పు వచ్చింది. మన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ప్రభు దర్శించే గృహాలుగా ఉంటాం, మన జీవితాలు ప్రభు దర్శించే జీవితాలుగా ఉంటాం, మన కుటుంబాలు ప్రభు దర్శించే కుటుంబాలుగా ఉంటారు. మనకున్నటువంటి లోటు, మనకున్నటువంటి కొరత, మనకున్నటువంటి సమస్యలను మనం జయించడానికి దేవుడు ఒక ఉన్నతమైన సహాయం దయచేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ప్రభువు కొరకు మనం కనిపెడదాం, ప్రభువు మీద మనం ఆధారపడదాం. ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన సాక్షులుగా మనల్ని నిలవబెట్టుకుంటాడని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వింటూ ఉన్నటువంటి నీవు, ఈరోజు నీవున్న పరిస్థితి ఎలాంటిదైనా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, రక్షించబోతున్నాడు, ఆదరించబోతున్నాడు, బలపరచబోతున్నాడు. ఆయన తన చేతిని అందించి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టబోతున్నాడు. ఆమేన్. అలాగున మనం ప్రభువు చేత మనం రక్షింపబడటానికి, ప్రభువు వాళ్ళని దర్శించినప్పుడు మనం ప్రభువు సన్నిధిలో ఉన్నతమైన కార్యాలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునోగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా, నీ యొక్క సన్నిధి దినాన నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు, వారి హృదయాలు తెరిచినందుకు వందనాలు, వారి యొక్క ఆత్మలను స్థిరపరిచినందుకు వందనాలు, వారి యొక్క మనసులను దృఢపరిచినందుకు వందనాలు. నీ వాక్యము ద్వారా వారిని ప్రభువా నీ రక్షణలోనికి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. జయకరమైన జీవితాలు దయచేయండి, మహిమకరమైన జీవితాలు దయచేయండి ప్రభువా. రోగమైన, శ్రమైన, మరణమైన, అపవాది తంత్రములనైనా నీ యొక్క శక్తితో ఎదుర్కొనే భాగ్యము దయచేయమని మా జీవితాల ద్వారా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.